నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే కాంగ్రెస్ ఉప ఎన్నికలు ఉన్నాయో దాని మీద మనతో మాట్లాడడానికి ఏదైతే కాంగ్రెస్ యూత్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ ఉప ఎన్నికలు వచ్చింది, ఇప్పుడు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ హోరాహోరీగా నడుస్తూ ఉంది. ఏ రెండు పార్టీల మధ్య టఫ్ ఎక్కువ ఉండే అవకాశం కనబడుతుంది? ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదైతే నడుస్తున్నాయో దాంట్లో మా అభ్యర్థి నవీనని ప్రకటించడం జరిగింది. ఆయనకు మద్దతుగా ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ మొత్తం ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అసలు ఎలా క్యాంపెయిన్ చేయాలనే దానిపైన మేమందరం సమావేశమైనాం. ఇంకా వేరే పార్టీల గురించి మాట్లాడడానికి ఏం లేదు. రెండు కూడా అసలు గ్రౌండ్ లెవెల్లో ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళని గుర్తించే పరిస్థితులు లేరు. కేవలం వాళ్ళు సింపతి పైన జనాలు మాకు ఓటేస్తారనే దీనిపైన ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా రేవంత్ అనే పాలనలో అనేక స్కీములు కానీ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కానీ వందల కోట్ల రూపాయలు ఇక్కడ వేల కొద్ది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కానీ వివిధ స్కీమ్లలో ఇక్కడ జూబ్లీహిల్స్ ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసినాం. రాష్ట్రం అంతా ఏదైతే నినాదం ఉందో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని, అది రాష్ట్రం అంతా జరిగింది. కొన్ని దగ్గరలో మిస్ అయింది. రేవంత్ అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు మార్పు అంటే ఏందో చూపిస్తాడు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మార్పు వస్తుంది. 10 ఏళ్ళ రాక్షస పాలన ఏదైతే దోచుకొని అనేక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులను కానీ ఇల్లు నిర్మించిన వాళ్ళని కానీ బిల్డర్లను కానీ ఎంతో వేధించి భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫ్యామిలీ ఏదో వాళ్ళని గుర్తించారు. వాళ్ళు ఎక్కడ కూడా మాకు దరిదాపుల్లో కూడా లేరు. బీజేపీ అయితే గ్రౌండ్ లెవెల్లో 0 ఉంది. వాళ్ళు కుమ్మక్క అయిపోయినారు టీఆర్ఎస్తో. టీఆర్ఎస్ అంటే బారాసా అయిపోయింది, బారాసా అంటే భాజపా అయిపోయింది, భాజపా అంటే బారాసా అయిపోయింది. ఇంతకుముందు భారతీయ రాష్ట్రీయ సమితిగా కొనసాగిన బీఆర్ఎస్ ఇప్పుడు నవీనన్నకు టికెట్ రాగానే భయంతో కూడుకున్న రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రౌడీలు అది ఇది అనుకుంటా. వాళ్ళ పార్టీ నాయకుల కన్నా పెద్ద రౌడీలు ఎవరు లేరు. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రౌడీజమే. ఆ రౌడీజం చేస్తే నడిపించుకుంటూ వచ్చినారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అంటే ఏం చేతగాక బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఖచ్చితంగా నవీన్ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ యువకులకు ప్రోత్సహించి యువకుడికి టికెట్ ఇచ్చిందో ఖచ్చితంగా మా యువకులందరం కలిసి పనిచేసి అన్నను భారీ మేయర్తో గెలిపించుకుంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అన్ని అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఇప్పటివరకు అభివృద్ధి పదంలో వెళ్తలేదు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉంది. మీరు అట్లా అవే హామీలను గుర్తించే కదా అధికారంలో తీసుకొచ్చాం, అన్ని నెరవేరుస్తూనే ఉన్నాం కదా. కానీ ఏదైతే మీరు అమలు చేయని హామీలు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక కార్డు రెడీ చేసుకుని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన ఏ హామీలు ఉన్నాయి అవి అమలు చేయలేదు, దీన్ని కూడా మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎంతైనా అని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఇప్పుడు ఆ కార్డులు అనేటివి అసలు మేము వాళ్ళు కార్డు తీసుకొచ్చి ఏదో చూపిస్తారు. అసలు ఈ రాష్ట్రాన్ని బాకీ చేసిందే మీరు, అప్పుల కుప్ప చేసిందే కేసీఆర్, ఆ కేసీఆర్ ప్రభుత్వం. బాకీ గురించి మీరు మాట్లాడితే అసలు సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడుకుని. బాకీ కార్డు కాదు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి రాష్ట్రాన్నే బాకీ పెట్టి ఈరోజు ప్రతి ఒక్క నువ్వు కూడా బాకీ ఉన్నావు, నేను బాకీ పడ్డా. ఎన్నో లక్షల కోట్లు మనం బాకీ పాలు చేసేసి ఖజానా లూటి చేసుకొని పోయిన వాళ్ళు ఈరోజు బాకీ గురించి మాట్లాడితే జోక్లాగా అనిపిస్తుంది బ్రదర్. వాడు ఏదో బాకీ కార్డు పట్టుకొస్తుంది, వానికి సిగ్గు ఉండాలి, వానికి పట్టుకోవడానికైనా కార్యకర్తకైనా ఫీలింగ్ ఉండాలి. వాళ్ళే కొన్ని వేల రూపాయల పన్నుల రూపంలో కట్టాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన లక్షల కోట్ల అప్పులకు, వీళ్ళు చేసిన బాకీలకు అవి ఎవరు తీర్చాలి? రాష్ట్ర ప్రజలు తీర్చాలి. బాకీ కార్డు తీసుకొస్తే ఏముంది దాంట్లో? అన్నీ వీళ్ళే గుర్తు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం పథకాలు ఇస్తుందో వీళ్ళే గుర్తు చేస్తారు. అది మాకు ప్లస్ అయితే తప్ప మైనస్ అయితే కాదు. బాకీ కట్టాల్సింది కేసీఆర్. ఆ లక్షల కోట్లు మేము రేవంత్ అన్న గారు దగ్గరుండి కక్కిస్తారు, జైల్లో పెట్టైనా వాళ్ళని శిక్షించేలా కక్కిస్తారు. ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇప్పటివరకు నెరవేర్చలేదు, నిరుద్యోగులు కూడా తిరగబడే అవకాశం కనబడతా ఉందని చెప్తా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఏ రోజైనా నోటిఫికేషన్ ఇచ్చిర్రా? ఏ రోజైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా? టీచర్ ఉద్యోగం కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడైనా గ్రూప్ 1కి కానీ మేమే ఆ కొన్ని జాబ్లైనా 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వలేనివి మేము 2 ఏళ్లలో ఇచ్చి చూపిస్తాం. వాళ్ళు దీనిపైన మాట్లాడడం కాదు, అసలు ఆలోచన చేయడానికి కూడా ధైర్యం రావాలి. మేము ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ అని ఒక ప్రతిపక్షాల ఆరోపణ. 10 ఏళ్ళు పట్టిందాన్ని కదా ఇవ్వనికి. 10 ఏళ్ళలో నువ్వు ఇవ్వలేకపోయావు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. నువ్వు వచ్చినాక 2 సంవత్సరాల్లో మేము చేసి ఇచ్చినాము, నువ్వు చేయనీకి ఏమైంది? 10 ఏళ్ళు టైం పడుతుంది ఉద్యోగాలు ఇవ్వడానికి. 10 ఏళ్ళ ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోవడం, ఒక్క రేషన్ కార్డు కూడా 10 ఏళ్లలో మీరు ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా. ఏదైతే నవీనన్నకు టికెట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో చాలా మంది ఆశపడ్డారు దాని మీద. అలాగే నవీనన్న సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని ఆశపడ్డారు. వాళ్ళతోటి ఎలా కలవబోతున్నారు నవీనన్న, ఎలా ప్రచారంలో తీసుకుపోతున్నారు, అందరినీ ఎలా సమన్వయం చేయబోతున్నారు?
కాంగ్రెస్ పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ, ఎవరైనా టికెట్ అడుగుతారు. ఇది నియంత పార్టీ కాదు, ఏదో ఏమంటారు ప్రాంతీయ పార్టీ కాదు, ఏదో అధిష్టానంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు రావడానికి. ఒక 10 మంది అడుగుతారు, 20 మంది అడుగుతారు, తప్పులేదు. ఏదో డెమోక్రటిక్ పార్టీ. మా దాంట్లో యువజన విభాగాలు ఉన్నాయి, ఎన్ఎస్ఏ, ఫ్రంటల్స్, రకరకాల స్థాయిలలో పనిచేసిన వాళ్ళు, రకరకాల వేదికల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అడుగుతారు. మా దగ్గర అందరికి కలుపుకునే పోయే సంస్థ ఉంది. సో అందరు అడుగుతారు, తప్పులేదు. ఎవరికి ఎటువంటి స్థానం కల్పించాలనేది అది ఏఐసిసి, పిసిసి, రేవంత్ అన్న లెవెల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. 100% అందరికి న్యాయం జరుగుతుంది. సరైన అభ్యర్థి, గెలిచే అభ్యర్థి, లోకల్ నాయకత్వానికి టికెట్ ఇవ్వాలి కాబట్టి అవన్నీ ఆలోచించుకొని గెలుపుగురమైన మా నవీనన్నకి ఇచ్చారు. అయితే బీసీ రిజర్వేషన్ అయితే 42% రేవంత్ అన్న ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో మేము ఇప్పటికే దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా దానికి మద్దతు తెలపాలి. తెలపకుండా వాళ్ళు ఉల్టా కోట్లలో కేసేసి ఈరోజు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే బీసీ క్యాండిడేట్కైనా టికెట్ ఇవ్వాల్సింది. Subscribe us and press the bell icon for more interesting updates.